ఊర్లో పెళ్లి జరగాలంటే జంబలకిడి పంబ సీన్ రిపీట్ అవ్వాల్సిందే. వధువు మెడలో వరుడు తాళి కట్టే ముందు అబ్బాయి అమ్మాయిగా, అమ్మాయి అబ్బాయిగా అవతారమెత్తాల్సిందే. వరుడు పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా ఆభరణాలు వేసుకుని, చేతులకు గాజులు వేసుకుని, నుదుటన పెద్ద బొట్టు పెట్టుకుని, తల నిండా పువ్వులు పెట్టుకుని పెళ్లి కూతురులా ముస్తాబవ్వాలి. ఇక వధువు వరుడిలా తెల్ల చొక్కా, తెల్లని పంచా కట్టుకుని, మెడలో కండువా వేసుకుని, అమ్మాయిలా రెడీ అయిన వరుడి చెయ్యి పట్టుకుని నడవాల్సిందే. వాళ్ళిద్దరూ ఊరేగింపుగా గ్రామం వీధిలో నడుస్తూ వెళ్తుంటే వాళ్ల ముందు అందరూ చిందులు వేస్తారు. ఇదేంటి వింత అనుకుంటున్నారా? రాకెట్ యుగం నుంచి ప్రస్తుతం ఏఐ జమానా నడుస్తున్నా ఆ ఊర్లో ఆచారం మాత్రం మారలేదు. ఇదంతా జరిగిన తర్వాతే అక్కడ పెళ్లి జరుగుతుంది. ఇంతకీ ఇదెక్కడో కాదు, మన ఏపీలోనే. మరి ఈ వింత ఆచారం జంబలకిడి పంబ తీరులో పెళ్లి సాంప్రదాయం గురించి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వింత ఆచారానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. లేటెస్ట్ టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా ఇలాంటి ఆచార సాంప్రదాయాలు ఉన్నాయా అని నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వీడియో ప్రకాశం జిల్లా ఎర్రగొడపాలెం మండలంలోని కొలుకుల గ్రామంలో జరిగిన ఓ పెళ్లి ఆచారానికి సంబంధించింది. ఈ గ్రామంలో బత్తుల శివగంగారాజు నందినీల వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలు వారి కుటుంబ సభ్యుల ఆచారం మేరకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా ముస్తాబై ఊరేగింపుగా వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఇది వారి కుటుంబ సభ్యుల ఆచారం అని చెబుతున్నారు. తరతరాలుగా ఈ ఆచారం పెళ్లి సాంప్రదాయంగా వస్తుందని అంటున్నారు. పెళ్లికి ముందు ఇలా వధువు వరుడిలా, వరుడు వధువులా దేవుడి ఆశీర్వాదం తీసుకుంటే వారి సంసార జీవితం ఆనందంగా సాగుతుందని, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారని అంటున్నారు. అయితే కొలుకుల గ్రామంలో ఏ పెళ్లి జరిగినా ఈ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా గ్రామస్తులు పాటిస్తారు. బయట నుంచి వచ్చిన పెళ్లి సంబంధాలెప్పుడూ ఈ ఆచారం గురించి చెప్పడం జరుగుతుంది. దీనికి ఒప్పుకున్న తర్వాత పెళ్లి ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇక ఇప్పటికీ మన దేశంలో పలుచోట్ల వింత ఆచార సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. కేరళలోని కొట్టాన్ కొల్లార ఆలయంలో దివ్య మహిళలు గల అమ్మోరు దర్శనానికి మగవారికి అనుమతి లేదు. దీంతో ఇప్పటికీ ఈ గుడిలో అమ్మోరును దర్శించుకోవడానికి మగవాళ్లు ఆడవాళ్లలా ముస్తాబై వెళతారు. చీర కట్టుకొని, కళ్లకు కాటుక, పెదాలకు లిప్స్టిక్, తలలో పూలు పెట్టుకోవాలి. అయితే ఇలా ఇంట్లో రెడీ అయ్యి గుడికి వెళ్లడం ఇబ్బంది కాబట్టి మగవాళ్లు ఆడవాళ్లలా తయారవడానికి గుడి ప్రాంగణంలోనే దేవాలయం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆరోగ్యం, చదువు, ఉద్యోగం ఇలా ఏ కోరిక నెరవేరాలన్నా ఇక్కడి అమ్మోరును ఇలా దర్శించుకుంటే చాలు, అన్నీ నెరవేరిపోతాయన్న ప్రగాఢ విశ్వాసం ఉంది.